హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 12 వోల్ట్స్ బ్యాటరీ ఛార్జర్ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ఈ ఛార్జర్ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీస్కి అయితే కాదు, లెడ్ యాసిడ్ బ్యాటరీస్కే. ఈ ఛార్జర్ని మనం ఎలా తయారు చేయాలనేది చూద్దాం ఇవాళ వీడియోలో. ఇది మనం ఎస్ఎంపిఎస్తో అయితే కాదు, ఇది ఎస్ఎంపిఎస్ అనేది మనకు అంత లైఫ్ అయితే ఉండదు. మనం ట్రాన్స్ఫార్మర్తో ఎలా తయారు చేయాలో ఏంటనేది చూద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పాను కదా 12 వోల్ట్స్ బ్యాటరీ ఛార్జర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తా అని చెప్పి. దాని గురించి మనకి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే అనేది మనకి ఇప్పుడు మీకు చెప్తాను. మనకి ఫస్ట్ అయితే ఒక 012 ట్రాన్స్ఫార్మర్ అయితే కావాలి. 012 ట్రాన్స్ఫార్మర్ ఒకటి తీసుకుంటాం. నెక్స్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ సర్క్యూట్ అయితే ఒకటి కావాలి. ఇది నేను సొంతంగా తయారు చేసిందా. ఇది తయారు చేసే వీడియో మీకు వీడియోలు చూపిస్తే మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి నేను మీకు చూపించలేదు. మనకి 6 ఆంపియర్ డయోడ్స్ ఒక 4, నెక్స్ట్ 3 ఆంపియర్ డయోడ్ ఒకటి మనం ఉంచుకొని, నెక్స్ట్ ఇంకేంటంటే మనకి ఇది 6800 EF కెపాసిటర్, 6800 EF 25 వోల్ట్స్ కెపాసిటర్ ఒకటి కావాలి. ఇది మీకు సర్క్యూట్ ఎలా తయారు చేయాలనేది మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కానీ లేదంటే ఇమేజ్ కానీ మీకు పక్కన అయితే పెడతాను. వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు పెడతాను మీకు లాస్ట్లో. మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూసుకొని మీరు ఈ సర్క్యూట్ అయితే తయారు చేసుకోండి. మనకి ఇప్పుడు 12 కానీ 012 కానీ ట్రాన్స్ఫార్మర్ అయితే ఒకటి కావాలి కదా. 12 అయితే ఒక 12ని మనం టేప్ చేసేసి డమ్మీ చేసి పక్కన పెట్టేయాలి. 012 అయితే ఏం ఇబ్బంది లేదు, 2 వైర్లు వచ్చి ఉంటాయి. ఈ 2 వైర్లకి ఇప్పుడు మనకి సర్క్యూట్ చేసిన తర్వాత 2 డయోడ్స్, ఒక డయోడ్ పాజిటివ్ ఇంకో డయోడ్ నెగిటివ్ కలిపి ఒక దగ్గర ఉంటుంది, ఒక సెట్. అది దానికి ఆపోజిట్లో పక్కన చూసుకుంటే సేమ్ అలాగే ఉంటుంది. ఒక డయోడ్ ప్లస్ ఒక డయోడ్ మైనస్ 2 కలిపేసి అది మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఇన్పుట్ అనమాట ఈ సర్క్యూట్కి. నేను ఆ ఇన్పుట్ వైర్స్ అయితే కలిపేస్తున్నాను. టైట్ చేసేద్దాం. చూడొచ్చు, టైట్ చేస్తాను నేను బాగా. మనం దీన్ని ఏంటంటే మీకు లాస్ట్లో మీకు వోల్టేజ్ కూడా చెక్ చేసి చూపిస్తాను, ఎంత వోల్టేజ్ వస్తుంది ఏంటి అనేది. చూసిన తర్వాత నేను మీకు చెప్తాను ఇది ఎంత వోల్టేజ్ వస్తుంది ఏంటనేది చూస్తాను. ఫస్ట్ చూడడం ఎటుంది, దానికి మా అయితే 13 వోల్ట్స్ మ్యాక్సిమం మనకి బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి కావాలి. మ్యాక్సిమం వోల్టేజ్ 13 వోల్ట్స్ మీకు అయిపోయింది. ఇదైతే సర్క్యూట్ అయితే కంప్లీట్ అయింది. నేను ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను మన బ్రిడ్జ్ రెక్టిఫైయర్ సర్క్యూట్కి. మన ఇందులో నుంచి మనకు అవుట్పుట్ కావాలి కదా. ఇక్కడ వరకు ఈ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ కరెక్ట్గా 13 వోల్ట్స్ వస్తే పర్వాలేదు. కొన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏంటంటే 14-15 వోల్ట్స్ అయితే వస్తాయి. 14-15 వోల్ట్స్ వచ్చినప్పుడు డేట్ చేయాలంటే మనం బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అవుట్పుట్ సైడ్ పాజిటివ్ సైడ్ మనం ఒక డయోడ్ అయితే వేసుకోవాలి. ఇలా సిరీస్లో పెట్టే కదా డయోడ్, ఇలా డయోడ్ అయితే వేసుకోవాలి. ఇది కూడా మీకు సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిస్తాను. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు పాజిటివ్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ కెపాసిటర్ మైనస్ ఉంది కదా, ఈ కెపాసిటర్ మైనస్ దగ్గర బ్రిడ్జ్ రెక్టిఫైయర్ మైనస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి మైనస్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ రెండింటికి మనం మీకు వైర్లు అయితే కనెక్ట్ చేస్తాను. ఈ వైర్ అనేది నేను మైనస్ అవుట్పుట్కి అయితే పెడుతున్నాను. అవుట్పుట్ సైడ్ మైనస్ టెర్మినల్ దగ్గర నేను వైర్ కనెక్ట్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు. దీన్ని కూడా బాగా టైట్ చేసుకోవాలి కటింగ్తో. బాగా టైట్ అయిపోయింది వైర్ కూడా. ఇప్పుడు ఇంకో వైర్ అయితే తీసుకోవాలి. దీని అవుట్పుట్ మైనస్ దగ్గర అయితే నేను కలిపేస్తున్నాను. చూడండి, ఇదైతే మైనస్ వైర్. బాగా టైట్ చేసేసుకోవాలి దీన్ని. ఫుల్గా టైట్ చేసేసి నాకైతే ఇంక లెంత్ కావాలి. ఈ లెంత్ వచ్చేసి నేను కట్ చేసేస్తున్నాను. మిగిలింది కట్ చేసేసా కదా. ఇందులో మైనస్కి ఇప్పుడు నాకు కావాల్సింది 2 ఒకే కలర్ వైర్లు ఉన్నాయి కదా. అందుకే నేను ఇప్పుడు ఒక మైనస్ వైర్ తీసేసుకొని ఆ మైనస్ వైర్ నేను టేప్తో అయితే మార్కింగ్ చేసేస్తున్నాను, బ్లాక్ టేప్తో. మనకి బ్లాక్ అంటే మైనస్ కదా గుర్తు కలర్ కోడింగ్లో. నెక్స్ట్ ఏసీ కరెంట్లో అయితే బ్లాక్ అనేది న్యూట్రల్ గుర్తు, డీసీ కరెంట్లో అయితే మైనస్ గుర్తు.
అందుకని గుర్తు కోసం బ్లాక్ టేప్ అయితే వేసేసి మైనస్ కింద అయితే మార్కింగ్ చేసి ఉంచేసాను. ఇప్పుడు మనం దీనికి ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ సైడ్ అయితే మనకి ఫుల్గా కనెక్షన్స్ అన్నీ అయిపోయాయి. ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ సైడ్ అయితే మనకి రెండు వైర్లు ఉంటాయి, 220 volts చేసి ఇన్ వైర్లు. ఆ 2 వైర్లకి మనం ఒక 2 pin టాప్తో వైర్ కనెక్ట్ చేసేసాను. ఇలాగ నేను కనెక్ట్ చేసేసి దీన్ని మనం 220 volts ఏసీలో పెట్టాలి. ఎంతకన్నా ముందు దీనికి మనకి మల్టీమీటర్ అయితే కనెక్ట్ చేసేస్తాం. ఫస్ట్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చింది ఏంటని మనకు తెలియాలి కదా. మల్టీమీటర్ కనెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసి మీకు చూపిస్తాను ఎంత వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది ఎంత అనేది. మనకి మినిమం 12 volts అయినా ఉండాలి అవుట్పుట్ వోల్టేజ్ అనేది. 12 volts ఉంటే అది కూడా బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అవ్వదు. బ్యాటరీ అనేది 12 volts మీద అయితే 50%, ఓన్లీ 50% ఛార్జ్ అవుతుంది బ్యాటరీ అనేది. మనకి బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అవ్వాలంటే మినిమం మనకి 12.6 volts అనేది కావాలి. బ్యాటరీ మీకు 50% ఛార్జ్ అయినా పర్వాలేదు అనుకుంటే కరెక్ట్గా 12 volts ఉంటే సరిపోతుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే మటుగా మినిమం మనకి మనకి 12.6 volts అనేది ఉండాలి. ఇంకా నా దగ్గర ఉంది వోల్ట్స్ ఇంకా నేను పెంచుకోగలను అనుకుంటే మ్యాక్సిమం 14 volts మించి ఇవ్వద్దు. సేఫ్ వోల్టేజ్ వచ్చేసి మనకి 13 volts అనమాట. ఒక 1 volt అటు ఇటు అయినా పర్లేదు. మల్టీమీటర్ అయితే నేను కనెక్ట్ చేసేసాను. మల్టీమీటర్ని మన DC 600 రేంజ్లో పెట్టేసి కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అయితే ఆన్ చేయాలి. ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేయి. ట్రాన్స్ఫార్మర్ అయితే ఆన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు కరెక్ట్గా నాకు 14 volts అయితే వస్తుంది. ఈ 14 volts అనేది నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఈ 14 volts అనేది మనం బ్యాటరీకి కనెక్ట్ చేసేసరికి ఒక 1 volt 2 volt అనేది డ్రాప్ అవుతుంది అనమాట. యాంపియర్ టేకింగ్ ప్రాసెస్లో ఒక 1 volt అనేది డ్రాప్ అవుతుంది. అక్కడికి అది కరెక్ట్గా 13 volts వస్తుంది. కరెక్ట్గా సరిపోతుంది. 14 volts మీరు చూడొచ్చు. ఇక్కడ నేను హోల్డ్ బటన్ ప్రెస్ చేసి మీకు చూపించాను. చూడొచ్చు 14 volts వచ్చింది కదా. కరెక్ట్గా 14 volts పర్ఫెక్ట్గా ఉంది బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసేసి ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసిన తర్వాత చూడొచ్చు 14 volts అలాగే ఉంది కదా. ఎందుకంటే కెపాసిటర్లో మనకి వోల్టేజ్ అనేది ఉంటుంది. కెపాసిటర్ని ఎప్పుడైనా మనం డిశ్చార్జ్ చేసుకోవాలి. డిశ్చార్జ్ చేసినంత వరకు కెపాసిటర్లో వోల్టేజ్ ఎలాగైనా ఉంటుంది. మీరు చూడండి ట్రాన్స్ఫార్మర్ 2 pin టాప్ కూడా నేను తీసేసాను. ఇప్పుడు మీటర్ అయితే పక్కన పెడుతున్నాను నేను. ఇప్పుడు నేను ఈ వైర్లు అయితే తీసేస్తున్నాను. మల్టీమీటర్ కనెక్ట్ చేసినవి తీసాక మీరు చూడండి ప్లస్ వైర్ మైనస్ వైర్ నేను షార్ట్ చేస్తే స్పార్క్ అయితే వస్తుంది. స్పార్క్ రాలేదు ఎందుకంటే చాలా వైర్ అనేది బాగా లెంత్ ఎక్కువ ఉంది కదా, అందువల్ల రాలేదు. లెంత్ తక్కువ ఉంటే వస్తుంది బాగా. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ అయితే పక్కన పెట్టేసి మీకు బ్యాటరీలో వోల్టేజ్ ఎంత ఉంది, బిఫోర్ వోల్టేజ్ ఆఫ్టర్ వోల్టేజ్ నేను మీకు చూపిస్తాను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత వోల్టేజ్, ఛార్జింగ్ పెట్టక ముందు ఉన్న వోల్టేజ్ మీకు రెండు నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇది నా ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ. ఇది కంపెనీ ప్రమోషన్ అయితే ఏం కాదు. మీటర్ అనేది ఇక్కడ స్టాండ్ ఓపెన్ చేసి స్టాండ్ మీద పెట్టేద్దాం. మీటర్ అనేది ఇక్కడ ఉంటుంది. మనం బ్యాటరీ ప్లస్ ప్రోబు మైనస్ ప్రోబు పెడుతున్నాను. చూడొచ్చు 11-10 volts అయితే ఉంది. మినిమం 10 volts ఉంది. కెమెరాలో క్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. మినిమం 10 volts అయితే ఉంది. 10 volts మనం ఒక ½ an hour అయితే మీకు ఛార్జింగ్ పెట్టాక చూపిస్తాను. పెట్టేస్తా. ఇదిగోండి, ఇందాక మైనస్ వైర్కి నేను బ్లాక్ టేప్ వేసాను కదా, అదే మైనస్ వైర్ని నేను తీసుకెళ్ళి బ్యాటరీ మైనస్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేసేస్తాను. బ్యాటరీ అయితే కనెక్ట్ చేసేసాను. ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసేసి మీకు ఎంత వోల్టేజ్ అవుట్పుట్, తర్వాత ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందని మీకు చెప్తాను. ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసి వీడియో అయితే ఇంతటితో పోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఇందాక వీడియో చేశాను కదా, దాని కంటిన్యూషన్ ఇది. బ్యాటరీ అయితే ఇప్పుడు ఛార్జింగ్లో అయితే ఉంది. ట్రాన్స్ఫార్మర్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసేసి 2 pin టాప్ అయితే తీసేసాను ట్రాన్స్ఫార్మర్కి. ఇప్పుడు మన ఈ ఛార్జింగ్ వైర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ వైర్స్ తీసేసుకొని మల్టీమీటర్తో వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. మనకి ఫస్ట్ అనేది మనకి 10 volts ఉండేది. 10-11 ఆ మధ్యలో ఉండేది. మినిమం 10లో ఉండేది వోల్టేజ్. ఇప్పుడు బ్యాటరీ వైర్లు అయితే నేను తీసేస్తున్నాను. ఛార్జర్లో నుంచి వచ్చిన వైర్లు అయితే. ఇప్పుడు మన దీనికి వోల్టేజ్ ఎంత ఉంది ఏంటనేది చూద్దాం.
మీటర్ని DC 600 రేంజ్లో అయితే పెడుతున్నా. DC 600 రేంజ్లో అయితే పెట్టా మీటర్ని. ఇప్పుడు మనం ప్లస్ మైనస్ పెడదాం. చూడవచ్చు మనకి వోల్టేజ్ అయితే పెరిగింది. 12 వోల్టేజ్ అయితే చూపిస్తుంది ఇక్కడ. 12 వోల్టేజ్ చూపిస్తుంది, చూసారు కదా. మన ఇంకో 2 అవర్స్ ఫుల్ ఛార్జింగ్ పెట్టినట్టయితే మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.